జిల్లా స్థాయి కార్యక్రమంగా రైస్ సెంటర్ ఇబ్రాహీంపట్నం ఇక్కడ అన్ని నాయకులందరూ అలాగే ఎంపీ గారు అలాగే మన 25 అలాగే ఇంటర్నేషనల్ చూస్తే ఏదైతే విమెన్ ఎంపవర్మెంట్ గురించి అలాగే మహిళలు పారిశ్రామిక ఎదగాలని ఏదైతే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి చెప్తున్నారో ఈ నినాదాలతో ఈ కార్యక్రమం ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి లైవ్ స్పీచ్ కూడా ఇప్పుడు రిలే అయిపోతూ ఉంది. అది కూడా చూడడానికి ఇప్పుడు మహిళలకు సంబంధించిన ఇది కార్యక్రమం యొక్క పండుగ వాతావరణంలాగా ఘనంగా ప్రతి ఒక్క మహిళను ప్రోత్సహించేలాగా అలాగే ప్రతి ఒక్క మహిళలకి ఒక అవకాశం కల్పించేలాగా నిర్వహించడము అది నిర్వహించడానికి ఇది మన సెల్ఫ్ డిపార్ట్మెంట్ అలాగే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ అలాగే ఎంపీ డిపార్ట్మెంట్ ద్వారా ఈ కార్యక్రమం జిల్లాలో మంచి కార్యక్రమాన్ని మన జిల్లాలో ఆర్గనైజ్ చేసడానికి ధన్యవాదాలు రాష్ట్రం అంతా కూడా కార్యక్రమాల్ని అత్యంత శోభాయమానంగా ఈ రోజున ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మహిళలకి మా పట్ల ఎంత చిత్తశుద్ధి ఉంది ఈ ప్రభుత్వానికి. మరి ఈ రోజున ఇచ్చే పథకాల్లో అన్నీ కూడా దాదాపుగా మహిళల పేరు మీదనే ఇవ్వటం, మహిళల పేరు మీద ఇళ్లను కేటాయించడం, తల్లికి వందనం పేరుతో 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా వాళ్ళకి మరి అమ్మ అకౌంట్లో వేయటం, అదేవిధంగా డ్వాక్రా గ్రూపుల్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆర్థికంగా వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్లు చేయటం, ఆర్థిక స్వావలంబన, మహిళా సాధికారత వీటన్నిటికీ మహిళలకి పెద్దపీట వేయటం. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందో మహిళలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చింది. అదే క్రమంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఆస్తిలో సమాన హక్కులు కానివ్వండి, మహిళలకు విశ్వవిద్యాలయం, స్థానిక సంస్థల రిజర్వేషన్లు కానివ్వండి, ఇవాళ 33% రిజర్వేషన్ వైపుగా దానికి అవసరం లేకుండా మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దటంలో గణనీయమైన పాత్ర ఈ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇవాళ ముందుకు తీసుకెళ్తుంది. మహిళలు రైస్ ప్రోగ్రామ్ అనేది గుంటుపల్లిలో ఏర్పాటు చేశారు. RASC రైస్ అంటే ఎదుగుదల. ఎవరైతే మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని చెప్పేసి వాళ్ళకి కొంచెం మనం తోడుగా అండగా నిలబడితే వారు మరింత బలోపేతం అవుతారన్న ఉద్దేశంతో గుంటుపల్లి రైస్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేసి ఎవరైనా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే దానికి రైస్ దగ్గరికి వస్తే చాలు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు నేర్చుకోవడానికి ఆయన ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇటువంటి ప్రోగ్రామ్ ఈ రోజున రైస్ ప్రోగ్రామ్లో ఈ రోజున మన మహిళా దినోత్సవం జరుపుకోవటం అనేది నిజంగా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తాను. కలెక్టర్ గారి యొక్క నేతృత్వంలో పాఠశాల విద్య మరియు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో శిక్షణ జరుగుతోంది. ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ విషయాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకేసారి ఒకే చోట్లో ఇంతమంది విమెన్ యాంకర్ చంద్రిక మేడం చాలా నా గురించి చెప్పారు. అంటే ఒక జాయింట్ కలెక్టర్ గా ఉన్నాను సో ఈ జిల్లాలో అని. కానీ ప్రతి ఒక్క మహిళలు కూడా ప్రతి ఒక్క ఇంట్లో మీ ఇంట్లో మీరు చేస్తున్న పనికి ప్రతి ఒక్కరు కూడా లీడర్సే.
ఎందుకంటే ఒక్క మహిళలు కూడా చాలా కష్టపడి మీకు ఎన్నో కష్టాలు ఉంటాయి, అన్ని కష్టంలో మీరు ఇంత బాగా మంచిగా చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా లీడర్సే. అండ్ మీరు అనుకుంటే దీనికైనా ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. సో అంటే నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నాకు చిన్నప్పుడే నా పేరెంట్స్ చనిపోయారు, కానీ అప్పుడు నేను మంచిగా చదువుకోవాలని మాత్రమే అనుకున్నాను. ఇప్పుడు కలెక్టర్ కానీ లేకపోతే ఒక ఐఏఎస్ కానీ అవుతానని నేను అనుకోలేదు, కానీ నాకు కూడా ఇంకా నా పెళ్లి ఉంది. సో అలా ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ కూడా ఏదో ఒక చిన్న పని మీకు తెలుసు. ఒక స్వెటర్ చేయడం కానీ లేకపోతే ఒక పిండి చేయడం లేకపోతే బిస్కెట్ చేస్తున్నారు, ఇంకా చాలా చిన్న ఒక మంచి ప్రోగ్రామ్ పెట్టారు. సో దీంట్లో ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు, ఇంకా మీకు కావాల్సిన సపోర్ట్ అంతా ఇవ్వడం జరుగుతుంది. డ్రైవింగ్ పెడుతున్నాము, ఇంకా చాలా మీకు ఇంకా కావాలంటే ఇంకా పెడతారు. సో అది అంతా కూడా మీరు యూజ్ చేసుకొని మీ లైఫ్లో ఇంకా మంచిగా రావాలి. అండ్ నెక్స్ట్ విమెన్స్ డేకి మీరు అందరూ కూడా స్టేజ్కి వచ్చి మాట్లాడాలి. అంటే మీ ఈ విమెన్స్ డే నుంచి ఒక సంవత్సరంలో మీరు ఎంత లెవెల్కి ఇంప్రూవ్ అయ్యారు, ఎంతమందికి జాబ్ వచ్చింది, లేకపోతే ఎంతమంది మీరే ఒక షాప్స్ కానీ టైలరింగ్ యూనిట్ కానీ లేకపోతే ఒక పికిల్ మీనింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇవి అంతా మేమే పెట్టుకున్నాము అని చెప్పి మీ వల్ల ఇంకా చాలా మంది ఉపయోగపడినట్టు మీరు అందరూ కూడా చూసుకోండి. మళ్ళీ ఒకసారి అందరికీ కూడా ఇంటర్నేషనల్ విమెన్స్ డే తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైతు గ్రామీణ మహిళలకు ఒక వరం, దాగి ఉన్న ప్రతిభకు అరుదైన బలం. మహిళలు పారిశ్రామికవేత్తలయ్యే అవకాశం. రైతు గ్రామీణ మహిళలకు ఒక వరం, దాగి ఉన్న ప్రతిభకు అరుదైన బలం. అండ్ స్కిల్లింగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ మన ఈ గుంటుపల్లిలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క రైస్ డే ఏర్పాటు చేసి ఎంతో మంది మహిళా మనులందరికీ కూడా ఒక వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ని ముందుకు తీసుకెళ్లి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ గారు వారికి ఈ సందర్భంగా మహిళా మనులందరి తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ పాటని అద్భుతంగా పాడి మనందరి ముందు వినిపించినటువంటి అలాగే మన ఎంపీపీ గారు, పీడీ డిఆర్డిఏ, పీడీ డ్వామా, అలాగే ఆర్డీఓ గారు, ఇతర పెద్దలందరికీ, మన సింటిల ఫౌండర్ సతీష్ గారికి, అలాగే వేదిక ముందున్న మహిళా మనులందరికీ, పెద్దలందరికీ, అధికారులందరికీ, మీడియా మిత్రులందరికీ, స్టార్స్ ఎంతో చక్కగా డిస్ప్లే చేస్తూ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అందరికీ అందజేస్తున్న ప్రతి ఒక్క స్టాల్స్లో ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్కి, ప్రతి ఒక్కరికి, అలాగే ఎన్టీఆర్ జిల్లా కార్యకర్త ఇక్కడ ఉన్నారు గోల నారాయణరావు గారు, ఆయన సహకారంతో యాక్చువల్ చేశాము. సో ఈజ్ ఎ వెరీ గుడ్ రైటర్. సో నన్ను ఆయనే ప్రోత్సహించారు అనమాట. ఇంకా ఎలాగో రైస్కు ఎప్పుడు వస్తుంటాం కాబట్టి ఏదో ఒక పాటలాగా ఒకటి ఉండాలని రాశాము. థ్యాంక్ యూ అభినందనలకి. ముఖ్యంగా ఈరోజు మీకు అందరికీ తెలుసు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మనము మహిళలు ఎలా ఉండాలి, ఏం సాధించాలి, ఏం చేస్తున్నారు, ఇంకా ఏం చేయాలి, దీని గురించి కాకుండా సో మనము వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఎదగడానికి ఏదైతే ఆర్థికంగా మనము బలపడాలో, సో ఆర్థికంగా మనం కేవలం మహిళలనే కాదు దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, మన రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగే మన జిల్లాని ముందుకు తీసుకెళ్ళడానికి సో మహిళల భాగస్వామ్యం ఎంత ఇంపార్టెంట్, మహిళల కోసం ప్రభుత్వం ఏమేమి పథకాలు చేపడతా ఉంది, దీన్ని మనం ఇంకా ఎంతవరకు అమలు చేసుకోవాలి, దాని నుంచి ఇంకా ఎంతవరకు ఉపయోగించుకోవాలి, దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాము. తర్వాత రైస్ గురించి మాట్లాడుకుందాం. రీచ్ అయ్యాము. అలాగే ఇప్పుడే మన జేసీ గారు మాట్లాడుతూ చెప్పారు, ఒకసారి కూర్చొని మాట్లాడుతుంటే జస్ట్ పిలిచాము, ఏదో మీటింగ్ కదా నేను వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇలా మాట్లాడి, అమ్మ ఇలాగ మీరు ఏమి లేకపోయినా, ఐడియాలు ఏమి లేకపోయినా మీరు జస్ట్ వస్తే చాలు, మీ ఇక్కడ హెల్ప్ చేయడం జరుగుతుందంటే ఒక అక్క లేచి నిలబడి అడిగింది, అవును సార్ నాకు డ్రైవింగ్ నేర్చుకోవాలని నేర్పిస్తా అని అడిగింది. సరే నేను కొంచెం షాక్ అయ్యాను, ఇప్పుడు డ్రైవింగ్ ఎక్కడి నుంచి నేర్పిద్దాము చెప్పేసాము కదా అని. సరే నేను అందుకే ఛాలెంజ్ ఇచ్చాను, సరే నేర్పిస్తాను కానీ మీరు ఒక్కరు సరిపోదు, ఒక 10 మంది రావాలి, ఎందుకంటే ఒకరికి నేను ఏజెన్సీ తీసుకురాలేం కదా, 10 మంది రండి నేర్పిస్తానని చెప్పి నేనేమనుకుంటే రాట్లే చూసుకుందాం అనుకున్నాను. నెక్స్ట్ 15 మంది వచ్చేసారు. అరే మంచి ఇది డిఫికల్టీ వచ్చిందని సరే ఒక మన అధికారులతో మాట్లాడి అరేంజ్ చేసాము. సరే రిజిస్ట్రేషన్ పెట్టాం, సరే రండి డ్రైవింగ్ నేర్పిద్దాము, ఎవరెవరు వస్తారండి రిజిస్టర్ చేయండి అంటే ఫస్ట్ ఒకరు అడిగారు, అవ్వదులే అనుకున్నాను. 15 మంది వచ్చారు, చూద్దాంలే అనుకున్నాను.
రిజిస్ట్రేషన్ చేస్తే 23 మంది వచ్చి రిజిస్టర్ అయ్యారు. ఆ 23 మంది కూడా ఈరోజు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. అంటే చిన్న ఒక ఆలోచన, అంటే అవకాశం ఇస్తే మనం సాధ్యం కాదు అనుకునేది, అరే ఇది అవుతుందా అనుకునేది, నాకే ఆ షాక్ అయింది. 23 మంది వచ్చి చక్కగా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే షీ టాక్సీ స్టార్ట్ చేయాలి మన జిల్లాలో. ఆ షీ టాక్సీకి వీళ్ళ వారధులు, వీళ్ళ సారథులు, వీళ్ళ నుంచి స్టార్ట్ చేస్తాం జిల్లాలో. అంటే ఒక చిన్న ఆలోచన, ఒక చిన్న క్వశ్చన్, ఒక చిన్న ఆ మీటింగ్ లో వచ్చిన ఆలోచనతో 23 మంది కుటుంబాలు మారే అవకాశాలు ఉంది. ఇప్పుడు ఆ 23 మంది ఫస్ట్ బ్యాచ్ అయిందా, సెకండ్ బ్యాచ్ 50 మంది రెడీగా ఉన్నారు ముందుకు వెళ్ళడానికి. సో ఇట్లాగా ఎస్ మనకు నేర్చుకోవాలి, ఏది చేయాలని తప్పన ఉంటే కంపల్సరీగా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ రైస్ సెంటర్ మీకు హెల్ప్ చేస్తుంది. రైస్ సెంటర్ లో ఒక కాన్సెప్ట్ ఉంది, ఐడియా డెస్క్ అని. ఏంటి ఐడియా డెస్క్ అంటే? ఐడియా అందరికీ ఉంటుంది కదా. మీ దగ్గర ఏమి ఐడియా లేదనుకోండి, ఇక్కడికి వస్తే మీకు కూర్చోపెట్టి ఏదో ఒక రకంగా మిమ్మల్ని రచ్చగొట్టి మీకు ఏదో ఒక ఐడియా ఎక్కించి మీరు ఏదో ఒకటి పని చేయాలని చేస్తారు. సరే నా దగ్గర ఐడియా ఉందండి, కానీ దీన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలో తెలియట్లేదు. ఎక్కడ మార్కెట్కి వెళ్ళాలా, లోన్ వేసుకోవాలా, లేదా దీన్ని రీసెర్చ్ చేయాలా, దీని గురించి చేయాలంటే మీకు ఐడియా ఉంటే ఇక్కడ వచ్చి ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. ఈ ఐడియాని ఎలా అమలు చేద్దాము, దీనికి ఇంటర్నెట్ టైప్ చేసుకోవాలా, ఆన్లైన్ మార్కెటింగ్ టైప్ చేసుకోవాలా, లేదా ఈ రతన్ టాటా హబ్ తో టైప్ చేసుకోవాలా, ఇట్లా ఐడియా ఉంటే ఇక్కడ వచ్చి ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. కొంతమంది ఐడియా ఉంది, ఈ పచ్చళ్ళు, ఎంబ్రాయిడరీ, ఇలాగా చిన్న చిన్న ఐడియాస్ చేసుకుంటూ ఉన్నారు. ఐడియా ఉందనుకోండి, ఐడియా ఉన్న వాళ్ళు వస్తే ఇక్కడ మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ చాలా మందితో మనం అనుసంధానం అయ్యి ఉన్నాం. ఎగ్జాంపుల్ ఏంటంటే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తో అనుసంధానం అయ్యి ఉన్నాం. దీనిపైన వినూత్నంగా చేయాలని చెప్తూ ఉంటారు. దీంట్లో భాగంగా మన జిల్లాలో ఇటువైపు డిఆర్డిఏ నుంచి అయితేనేంటి, అలాగే మెప్మా నుంచి అయితేనేంటి, అలాగే యూసిడి నుంచి అయితేనేంటి, ప్రతి ఒక్క మహిళలు పారిశ్రామికవేత్తగా ముందుకు ఎదగాలనే ఉద్దేశంతో ఎప్పుడు లేని విధంగా ఫైనాన్షియల్ సపోర్ట్, ముఖ్యంగా లోన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి అంటే మీరు చెప్తే నమ్మరు. మన జిల్లా ఒక్కదానికే, స్టేట్ వరకు అయితే గౌరవ చీఫ్ గెస్ట్ గారు చెప్తారు, కానీ మన జిల్లా వరకు మాత్రమే 1637 కోట్లు లోన్ మన జిల్లా ఓన్లీ ఎన్టీఆర్ జిల్లాకి ఇవ్వడం జరిగింది. ఒక సంవత్సరం నుంచి, 10 సంవత్సరాలు కాదు, 5 సంవత్సరాలు కాదు, ఒక సంవత్సరానికి. దీంట్లో బ్యాంక్ లింకేజ్ వరకు గ్రూప్స్ నుంచి 940 కోట్లు ఇస్తే, స్త్రీనిధి నుంచి 135 కోట్లు చేయాలి. అందరూ అగ్రికల్చర్ చేద్దామా, భూమిని పెంచేద్దామా అంటే భూమి పెరగదు, భూమి అంతే ఉంటుంది. ఏం పెరుగుతుంది అంటే మన ఆలోచన పెరగాల, మన ఆలోచనలో వినూత్నంగా ఆలోచించాలా, ఎఫిషియన్సీ పెంచాలా. ఈ ఎఫిషియన్సీ పెంచడానికి మనం ఎంత మహిళల్ని ప్రోత్సహిస్తే అంత వృద్ధి ఉంటుంది, దాంట్లో అవుట్కమ్ ఉంటుంది. ఎందుకంటే సమాజంలో మహిళ 50% మహిళల భాగస్వామ్యం ఉంటుంది. దాంట్లో చూసుకుంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే హౌస్ వైఫ్, చాలా మంది ఎంత చదువుకున్నాం అంటే ఏదో చదువుకున్నాను లేకపోతే ఏం చేస్తున్నాం, ఏం చేయట్లేదు. ఇటువంటి రిప్లైస్ వస్తుంటాయి. మనం ఫీల్డ్ లో ఇంటరాక్ట్ చేస్తుంటే మేధామణితో మీరందరితో మాట్లాడుతుంటే కొంతమంది చెప్పారు, సార్ ఉండింది సార్, నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు ఏదో ఒకటి చేద్దాం అనుకునేవాడిని, కానీ పెళ్ళైపోయింది కాబట్టి ఏం చేయలేకపోయాను. ఇంకొక ఆవిడ చెప్తుంది, సార్ పెళ్ళాక కూడా ఏదైనా చేద్దాం అనుకున్నాము, మా హస్బెండ్ సపోర్ట్ చేయలేదు, అందుకే ఏం చేయలేకపోతున్నాను. ఇంకొక ఆవిడ 65 ఇయర్ ఆవిడ బామ్మ ఒక ఆవిడ చెప్తుంది, అవును బాబు నువ్వు చెప్తున్నావు కరెక్టే, కాదు ఏదో చేయాలని ఉండింది కానీ ఏం చేయలేకపోతున్నానంటే చెప్పాను, అమ్మా నువ్వు ఇప్పుడు కూడా చెప్పు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు, చేయిస్తాం, ఏం చేయాలి చెప్పంటే ఆవిడ నేను పచ్చడిలు పెడతానని చెప్పింది. సో పచ్చడిలు స్టార్ట్ చేయించాను బిజినెస్ ఇప్పుడు లోన్ ఇచ్చి. అంటే ఏజ్ కానీ, అర్హత అంటే ఎడ్యుకేషన్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ అవసరం లేదు, ఏదో ఒకటి చేయాలన్న తపన ఉంటే కంపల్సరీగా ముందుకు తీసుకెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది, అక్కడ కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అదే లైన్ లో మన దగ్గర గుంటుపల్లిలో ఎన్టీఆర్ జిల్లాలో స్టార్ట్ చేసిన ఈ రైస్ సెంటర్ పనిచేస్తూ ఉంది. రైస్ సెంటర్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే, రైస్ సెంటర్ ఎలా వచ్చిందంటే ఇప్పుడు మీకు చెప్పినట్టు మాట్లాడితే ప్రతి ఒక్కరు ఏదో ఒక చైతన్యం ఉంది, ఏదో ఒకటి చేయాలని తపన ఉంది, కానీ దానికి సరైన మార్గదర్శనమో, సపోర్టో, వేదికనో, ఈ హ్యాండ్ హోల్డింగ్ దొరకట్లేదు. సో ఇది ఎలా చేద్దామంటే ప్రతి ఒక్కరికి ఒకే రకంగా అక్కర్లేదు, ప్రతి ఒక్కరికి లోన్ అవసరం లేదు, ప్రతి ఒక్కరికి మార్కెట్ అవసరం లేదు, ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ అవసరం లేదు, కానీ ఒక్కొక్కరికి ఒక అవసరాలు ఉన్నాయి. కొంతమందికి లోన్స్ కావాలి, కొంతమందికి జస్ట్ సపోర్ట్ కావాలి, కొంతమందికి మంచి మార్కెట్ లింకేజ్ కావాలి. ఇటువంటి గ్యాప్స్ ని గుర్తించి ఎవరికి ఏది అవసరం ఉందో అది ఇవ్వడానికి తీసుకొచ్చిన కార్యక్రమం ఈ రైజ్. రైజ్ అంటే రూరల్ ఇన్నోవేషన్స్ ఇంక్యుబేషన్ స్కిల్లింగ్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ సెంటర్. అవును, నా దగ్గర ఐడియా ఉంది. ఇప్పుడు అక్కడ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ లో పిల్లలు ఎంతమంది చేస్తున్నారు, మెప్మా పిల్లలు, మెప్మా మహిళలు ఎంత చక్కగా ఇవన్నీ చేస్తున్నారు, కానీ దాన్ని మార్కెట్ చేసుకోవాలి, లేదా దాని గురించి బ్రాండింగ్ చేసుకోవాలి. నాకు ట్రైనింగ్ కావాలంటే ఎక్కడ వెళ్ళి అడగాలి, గ్రూప్ వాళ్ళు లేదా డిపార్ట్మెంట్ నుంచి చెప్తే ఓకే. ఎక్కడైనా ఒక సెంటర్ ఉందా, మనం జస్ట్ వాకిన్ ఇప్పుడు స్కూల్కి మన పాఠాలు నేర్చుకోవాలంటే స్కూల్కి వెళ్తాము,
దేవుడు చూడాలంటే గుడికి వెళ్తాం. అట్లాగా నేను పారిశ్రామిక ఎదగాలంటే, నేను పారిశ్రామికగా నేను నేర్చుకోవాలి, నేనేదో ఒకటి పెట్టుబడి పెట్టుకొని ముందుకు వెళ్ళాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలని ఎవరికైనా క్వశ్చన్ ఉంటే అది రైస్ సెంటర్కి వస్తే చాలు. ఇక్కడ వాళ్ళకి కావాల్సిన అన్ని రకాలుగా ఏమి ఆలోచన ఉన్నా లేకపోయినా, ఓకే, మీకు అవకాశం ఉన్నా లేకపోయినా, ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా, మీకు తీసుకురావడం జరిగింది. మన ఆలోచన ఉంటే చాలు, మనలో సామర్థ్యం ఉంటే చాలు, వేదిక వాళ్ళే కల్పిస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరొక్కసారి మహిళా సోదరి మనందరి తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గౌరవనీయులు డాక్టర్ లక్ష్మీషా IAS గారికి. సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా గౌరవ జిల్లా కలెక్టర్ గౌరవనీయులు డాక్టర్ లక్ష్మీషా IAS గారిని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్వాగతం పలుకుతున్నాం. మాత పిత గురుభ్యో నమః. వేదిక మీద ఆశీనులైనటువంటి ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ యొక్క కార్యక్రమానికి కర్త కర్మ క్రియగా వ్యవహరించినటువంటి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారికి, జాయింట్ కలెక్టర్ ఇలాకియా గారికి, ప్రతి ఒక్క గృహంలో కూడా ఒక మహిళా పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దినప్పుడు మాత్రమే స్వర్ణాంధ్ర సాధ్యమని నమ్మి ఆయన అడుగులు వేస్తా ఉన్నారు. సమృద్ధ ఆంధ్రప్రదేశ్గా తీసుకెళ్లేటటువంటి విధంగా అడుగులకు ముందేసేటటువంటి పరిస్థితి వాళ్ళ కనబడతా ఉంది. ముఖ్యంగా మహిళల్ని లక్షాధికారుల్ని చేయాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో లఖ్పతి దీదీ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ దేశంలో మొత్తం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల్లో 3 కోట్ల మందిని లఖ్పతి దీదీలుగా తీర్చిదిద్దాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంకల్పిస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో 18 లక్షల మంది లఖ్పతి దీదీలుగా ఇవాళ తయారు కావటం. అందులో ఈ జిల్లాకి సంబంధించి 24,000 స్వయం సహాయక గ్రూపులు ఉంటే 2.5 లక్షల మంది మహిళలందరూ సభ్యులుగా ఉంటే 1,30,000 మంది లఖ్పతి దీదీలుగా ఇప్పటికే ఆవిర్భవించడం, మరొక 50,000 మంది అతి తక్కువ కాలంలో లఖ్పతి దీదీలుగా వారు రూపాంతరం చెందేటటువంటి శక్తివంతులుగా తయారైనటువంటి, అంటే ఈ దేశానికి కూడా మహిళల యొక్క సాధికారత, ఆర్థిక వికసిత భారత్ అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశంగా 2047 నాటికి భారతదేశం రూపొందాలి అనంటే మహిళల భాగస్వామ్యం లేకుండా అది సాధ్యం కాదు. ఆ సంకల్పం వాస్తవ రీతిన అడుగు ముందుకు వెళ్ళాలంటే రాష్ట్రం కానివ్వండి, కుటుంబం కానివ్వండి, ప్రపంచం కానివ్వండి, మరి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే ఈ రోజున అభివృద్ధి చెందుతుంది అని చెప్పింది మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది సగర్వంగా తెలియజేసుకుంటున్నారు. సతీష్ గారికి అండ్ ఎంటైర్ టీం అందరికీ కూడా, స్పెషల్ కలెక్టర్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒకసారి కొంచెం గట్టిగా చెప్పట్లతో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, NTR డిస్ట్రిక్ట్, థ్యాంక్ యూ కూడా. బ్యాంక్ లింకేజ్ ద్వారా 829.55 కోట్ల రూపాయలను అందించడం జరుగుతోంది. తదుపరి PMFME కెనరా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
నేను స్త్రీ శక్తి కింద మా ఆడబిడ్డ ఎక్కడికి పోవాలన్నా గౌరవప్రదంగా మిమ్మల్ని నడిపించే పరిస్థితికి వచ్చారు. ఎన్నికల ముందు చెప్పాను ఒక మాట, చంద్రన్నే మీ డ్రైవర్, ఆర్టీసీ డ్రైవర్, సురక్షితమైన ప్రయాణానికి నేను నాంది పలకతారని చెప్పి చేసి చూపించాం. ఇప్పటికి మీరు చూస్తే 50 కోట్ల మంది ప్రయాణం చేశారు. అంటే ఒక్కొక్కరు 10 రోజులు 20 రోజులు వెళ్ళారు. అన్ని దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఒకప్పుడు తల్లిని చూడాలంటే చాలా శ్రమ ఉండేది. కొట్టి అభినందించండి. ఇది కాకుండా ఆత్మ గౌరవం పేరు